దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? 125వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటాయి. అది ఒక యాత్రా కీర్తన. ఏం చెప్తాడు అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అంటాడు. యెహోవా యందు నమ్మికించువారు ఎలా ఉంటారంట? కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటారంట. స్థిరంగా మనం నుంచోవాలి, స్థిరంగా మనం ఉండాలి అంటే దానికి కావలసిన అత్యవసరమైన విషయము ఏంటి అంటే విశ్వాసం. అదే కదా అంటాడు, యెహోవా యందు నమ్మిక. ఒక వ్యక్తి ఒక తాడుని ఈ కొండకి ఆ కొండకి కట్టి ఆ తాడు మీద చక్కగా నడుచుకుంటూ ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతను అది అక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. చూసిన వాళ్ళందరూ అబ్బో సూపర్, ఆహా, ఓహో అని చెప్పి చక్కగా ఆయన్ని ప్రశంసిస్తున్నారు. చాలా చక్కగా వచ్చేసారండి అని చెప్పి అన్నప్పుడు ఆయన అక్కడ ఒక మాట అంటారు, మీలో ఎవరైనా నాతో ఈ పక్క నుంచి మళ్ళీ ఆ పక్కకి ఎవరైనా నాతో వస్తారా? మీరు వచ్చి నా భుజం మీద ఎక్కితే నేను ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి అన్నప్పుడు ఈ చప్పట్లు కొట్టిన వాళ్ళలో కనీసం ఒక్కళ్ళు కూడా ముందుకి వచ్చి మేము వస్తాము అని చెప్పి సాహసించలేదు. మేము వస్తామని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేని సందర్భంలో అక్కడ ఉన్న ఒక కుర్రవాడు, నేను వస్తానండి, నన్ను తీసుకెళ్తారా అని చెప్పి అంటే, రాబాబు అని చెప్పి ఆ కుర్రవాడిని తన భుజాల మీద ఎక్కించుకొని ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఆ పెద్దాయన చక్కగా నడుచుకుంటూ ఈ కొండ మీద నుంచి అందరికీ ఆ కుమారుణ్ణి తీసుకువెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న జనమందరూ కూడా ఆహ్లాదకరంగా ఏళ్ళలో తప్పట్లు చక్కగా చరుస్తూ ఆహ్లాదకరంగా వారిని ఆయన్ని మరీ ప్రశంసిస్తారు. అక్కడ ఉన్న ఒక విలేకరి ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చి, జర్నలిస్టు ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చి, బాబు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఇక్కడ పెద్ద లోయ, కింద పడితే ప్రాణాలే కోల్పోతాం కదా బాబు, మరి నువ్వెంతకింత సాహసంగా ఆయన మీదకి నువ్వు అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన భుజాల మీద కూర్చున్నావు అని చెప్పి ఆ విలేకరి ఆ జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆ కుర్రవాడు చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఆయన ఎవరు కాదండి, నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది, నన్ను అందరికీ చేరుస్తాడు, నన్ను క్షేమంగా నన్ను గమ్యానికి చేరుస్తారు అని చెప్పి నా తండ్రి మీద నాకు విశ్వాసం, నా తండ్రి మీద నాకు నమ్మకం ఉంది కనుకనే నేను నా తండ్రి మీద కూర్చున్నాను. ఆయన చక్కగా నన్ను అద్దరికి తీసుకెళ్ళి, మరి ఈ లోక తండ్రియే కుమారుడికి అంత విశ్వాసం ఉంటే మనం పరలోకపు తండ్రి, అది మనకి గాఢాంధకారపు లోయైనా, కన్నీటి లోయైనా, అననుకూలమైన పరిస్థితి అయినా, ఆర్థిక వ్యధలైనా, సేవ విషయంలో ఉన్న సమస్యలైనా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి బాధలైనా, ఎటువంటి దుఃఖమైన మనను వాటిల్లో నుంచి అద్దరికి తీసుకెళ్ళిపోవడానికి ఆయన సమర్థుడు, మన పరలోకపు తండ్రి. అందుకని అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచితే కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె. ఇప్పుడు కొండ ఇప్పుడు కూడా కదిలిపోదండి, షేక్ అయిపోదు. దానికి ఎంతటి బలమైన గాలి వచ్చి దాన్ని ఢీకొట్టిన, ఎంతటి ప్రవాహం వచ్చి ఢీకొట్టిన, ఎంతటి విపత్కరమైన పరిస్థితులు కొండకి ఏర్పడినా ఆ కొండ ఇప్పుడు కూడా చలించిపోదు, కొండ ఇప్పుడు కూడా బాధపడిపోదు, ఆ కొండ నిలిచిపోతుంది. అలాగే ఏమంటాడు, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా, సామెత గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రాకారం లేని పట్టణం పాడైపోతుంది, ప్రాకారము లేని ఇల్లు పాడైపోతుంది. అవును, మన ప్రాకారం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మన ప్రాకారం. ఆయన వాక్యమే మనకు ప్రాకారం. ప్రాకారం లేని ఇల్లు ఏ విధంగా పాడైపోతుందో
అనేక విష జంతువులు, విష సర్పాలు వచ్చేసి హానికరమైన అనేక క్రిమికీటకాలు వచ్చి మనకు హాని చేయడానికి ఏ విధంగా సిద్ధంగా ఉంటాయో, అలాగే ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే శత్రువు ఎప్పుడైనా వచ్చి దాడి చేసి ఆ పట్టణాన్ని కొల్లపెట్టేస్తారు. కనుక పట్టణానికి కావాల్సింది ఏంటి అంటే ప్రాకారం. ఒక ఇంటికి కావాల్సింది ప్రాకారం. ఎందుకనగా రక్షణ. ప్రాకారం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే రక్షణకు. అలాగే మనకు రక్షణ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ప్రాకారంగా, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఈ లోకంలో నీ చుట్టూ జరిగే పరిస్థితులను నువ్వు ఆధారం చేసుకుంటే డేలా పడిపోతావు. ఆ పరిస్థితులను చూస్తే నువ్వు అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోతావు. కానీ నువ్వు ఆధారపడవలసింది లేఖనాల మీద. ప్రభు అయిన యేసుక్రీస్తు తను చెప్పాడు. ఏం చెప్పారంటే, మీరు మొదటగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, వాటితో పాటు మీకు అన్నిటినీ నేను ఇస్తానని చెప్పి అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటగా వెతికి ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని మన క్రియల్లో పెట్టాలి. ఇక్కడ చూపించగలగాలి. అనేక మందికి మనం ఆదర్శప్రాయంగా నిలిచిపోవాలి. ఆ విధంగా మనం ఉంటే మనం దీవించబడతాం. మన ప్రాకారం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోజు యెరూషలేముకి ప్రాకారము ఏంటి అంటే పర్వతాలు ఉన్నాయంటండి. పర్వతాలు ఉంటే, ఒక కొండ ఉంటేనే ప్రాకారం కింద అసలు ఏ లోటు ఉండదు, కానీ పర్వతాలు ఉన్నాయంట. ఇంకా యెరూషలేముకి లోటు ఏముంది చెప్పండి? యెరూషలేముకి ఎంత ప్రొటెక్షన్ చెప్పండి. చిన్న కుందేలు బండ బీటుల్లోనే జీవిస్తాయి. బండ బీటుల్లో కానీ దాని రక్షణ, నా శత్రువు దాన్ని ముట్టుకోడు. అలాగే ప్రాకారంగా ఇల్లు పాడైపోదు గనక మన ప్రాకారం ఎవరై ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రాకారంగా, ఆయన వాక్యం మన ఆధారం చేస్తూ ముందుకు వెళ్తే మనం డెఫినెట్గా మనం రక్షించబడతాం, స్థిరపడతాం, కదలక నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించే వారిగా ఉంటాం. ఈ ఉదయకాలన మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.